హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్స్. నేనండి మీ దేవిని. ఈరోజు ఆంధ్ర స్పైసీ ఫుడ్లో ఇంకొక రెసిపీతో వచ్చాను. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు అండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట బెండకాయ పులుసు. నేనైతే ఇంట్లో ఎప్పుడు ఇలా ప్రిపేర్ చేస్తానండి బెండకాయ పులుసు అనేది. మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి. ఈ బెండకాయ పులుసులోకి నేను చప్పిడి పప్పు అనేది చేస్తానన్నమాట. ఈ రెండు కలుపుకొని తింటా ఉంటే అంటే సూపర్గా ఉండిద్దండి. ఆ రోజు ఒక ముద్ద అన్నం ఎక్కువే తింటామన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో పూర్తిగా చూసేసి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ఇలా నేను చేసినట్టు బెండకాయ పులుసు చేయండి. ఇంటిల్లిపాది ఎంచక్క తినచ్చు అనమాట. ముందుగా నేను బెండకాయ పులుసులోకి 1/2 కేజీ బెండకాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిరపకాయలు అనమాట. ఇవన్నీ కట్ చేసుకొని మనం పులుసు పెట్టే గిన్నెలోకి వేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఉప్పు కారం అనేది కలుపుకుందాము. ఇప్పుడు తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే కూర కారం, ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకుంటున్నాను. ఒక్కసారి కలుపుకొని పొయ్యి మీద పెట్టి ఉడికించుకుందాము. ఈ లోపల నేను కొద్దిగా చింతపండు అంటే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నీళ్ళలో నానబెట్టి ఉంచుకున్నానండి. మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు మూత ఒకసారి తీసి బెండకాయలు ఉడికినాయో లేదో ఒక్కసారి చూసుకుందాము. బెండకాయలు అయితే ఉడికిపోయినాయండి. ముందుగా నేను చింతపండు నానబెట్టాను కదా, పులుసు తీసుకున్నాను అనమాట. ఆ పులుసు వేసుకుంటున్నాను. పులుసు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను. ఉప్పు కారము సరిపోయిందో లేదో చూసుకుందామండి. నాకైతే ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర పొడి, కొద్దిగా బెల్లం. పులుసులోకి కొంచెం బెల్లం వేస్తేనే చాలా బాగుంటుందండి. ఆ తర్వాత కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. పులుసు అయితే బాగా ఉడుకుతుందండి. ఈ లోపల పులుసులోకి తాలింపు అనేది పక్కన పెట్టుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం నూనె వేసుకున్నాను. నూనె కాగిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ ముక్కలు కూడా వేసేసుకొని అవి బాగా వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, కొద్దిగా ఇంగువ కూడా వేసేసుకొని తాలింపు అంతా వేగించుకుందామండి. తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ తాలింపు అంతా మనం పులుసులో వేసేసుకుందాము. పులుసులో వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇంకాసేపు పులుసు అనేది ఉడికించుకుందామండి.
ఈ లోపల వేరొక పొయ్యి మీద నేను పప్పు కూడా ఉడికించుకుంటున్నాను. పులుసులోకి నేనైతే ఎప్పుడు ఇలా పప్పు అనేది చేసుకుంటానండి. చప్పడి పప్పు, చామదుంప పులుసుకు కానీ ఇలా బెండకాయ పులుసు, ఏ పులుసుకైనా కానీ చప్పడి పప్పు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. పులుసు అయితే బాగా ఉడికిపోయిందండి. పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేడి వేడి ఎన్నెల్లో ఇలా పప్పు వేసుకొని ఇలా పులుసు వేసుకొని తింటా ఉంటే ఉంటుందండి. సూపర్ అంటే సూపర్గా ఉండిద్ది అనమాట. మీకు ఎంతమందికి ఇలా పులుసు పప్పు అనేది కలుపుకొని తింటామో ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.